ఇప్పుడు బాల్క సుమన్ కేసు పక్కన పెడదాం. సరే, బాల్క సుమన్ అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కేసులు పెడితే పెట్టిరు, అయితే అయింది. కానీ సొంత పార్టీ కార్యకర్తల పైన కేసు పెడతారనే నాకు ఈ విడ్డూరంగా అనిపిస్తుంది. సొంత పార్టీ కార్యకర్తల పైన జర నేను చూపిస్తా. ఇది బాల్క సుమన్ పంచాయతీ. ఒక్క 2 నిమిషాలు గ్యాప్ ఇద్దాం మనం. ఇది ఈ వీడియో మా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నా అభిమాన నాయకుడు, ఆదర్శవంతమైన నాయకుడు, పేద విద్యార్థులకు విద్యను అందించే నాయకుడు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రైవేటు దళారుల పాఠశాలలో చదువుకోకుండా మంచి మార్కులతోని స్కూల్ ఫస్ట్, స్కూల్ సెకండ్, స్కూల్ థర్డ్ వచ్చిన వాళ్లకు వేల కోట్ల రూపాయలు, వేల కోట్ల అధిపతి రాజన్న గారు పేద ప్రజలకు ఆ బిడ్డలు ఫస్ట్ ర్యాంకులు, సెకండ్ ర్యాంకులు వస్తే పైసలు ఇచ్చిండు. నిన్న మన 35 లక్షలు, 40 లక్షలు, ఇంకెన్ని లక్షలు ఇచ్చిండు. దాని గురించి ఒక సినిమా ముచ్చట చెప్పాలి. ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఒక ఫోటో చూపించిన తర్వాత మిగతా విషయాలు చెప్తాను. రాజన్న మీటింగ్ పెట్టింది నిన్న. ఇంకొక ఇది ఈయన బతుకులు మార్చేందుకు బయలుదేరినట. పేదోళ్ళ బతుకులు మార్చేందుకట ఈయన వాళ్ళందరికీ, పేద విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ చదువుకురో వాళ్ళందరికీ అట పైసలు ఇచ్చినట. 2024 ఇన్ని పైసలు ఇచ్చినా, 2025 ఇన్ని పైసలు ఇచ్చినా, నా జీవితం మొత్తం గిన్ని పైసలు ఇచ్చినా అని వేసుకోండి. ఇగో ఆ ఆడబిడ్డలు తీసుకొచ్చి మాట్లాడిస్తాను. అయితే నేను ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నా మా సార్ని. సరే, మీ పక్కన ఒక వ్యక్తి కూర్చుండే. బాబు ఒకసారి జూమ్ చెప్పు, ఇట్లా పర్లేదు. అయితే ఈ ఫోటోలో ఒక ఆయన కనిపిస్తాను, జర జూమ్ చేయరా. ఈ ప్రోగ్రాం జరిగింది 2 రోజులు 3 రోజులు అవుతుంది. ఇక పక్కన ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు. ఇంకో ఆయనే ఈయన. టాలీ చేసుకో ఒకసారి. ఆయనే ఈయన. విషయం ఏంటంటే, ఎంత దుర్మార్గంగా రాజగోపాల్ రెడ్డి జనాలను చుతగాలని చేసి అంటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇవాళ నేను ఏది తీసుకురావాల్సిన పని లేదు. ఈయన ప్రైవేట్ స్కూల్ నడుపుతాడు. మునుగోడు నియోజకవర్గంలో చండూరు టౌన్లో షెరో స్కూల్ నడుపుతారు. ఇద్దరు అన్నదమ్ములు అనమాట. అయితే ఇప్పుడు మీకు రేపు అయితే జూన్ 12కు బళ్ళు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంటారు, ప్రైవేట్ స్కూల్ నడుపుతాడు ఏం చేస్తాడా, అడ్మిషన్ల కోసం డేకాన్లు వేసుకొని చూస్తాడు. ఏడ పేదోడు దొరుకుతారా అని ఎట పీసుక తిందామని డేకాన్లు వేసుకొని చూస్తాడు. అడ్మిషన్లు ఎన్ని వస్తే అంత సంపాదించుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళిద్దరూ రాజకీయాలు తీసుకొచ్చింది మా రాజాన్ని ఓ రకంగా. ఈయననేమో కూసుకుంటా ప్రభాకర్ పట్టుకొచ్చిండు, ఈయననేమో రాయగడ పట్టుకొచ్చిండు. అంటే బీఆర్ఎస్ ఆయన, కాంగ్రెస్ ఆయన ఇద్దరు కలిపి షెరోక ప్రైవేట్ స్కూల్ని మేపి పెద్ద చేసి 2 రోజులు. ఇప్పుడు ఏమైంది, ఈయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూతరాజు వేనని ఆ చండూరు టౌన్లో మంచి కీలకమైన నాయకుడు. 20 సంవత్సరాలకి వెళ్ళి రాయగడ వెనకంగా ఉన్నాడు. వీళ్ళు నిన్న మొన్నటికి వెళ్ళి అడ్మిషన్ల కోసం వెంపర్లు ఆడుకుంటా రాజగోపాల్ రెడ్డి ముఖం పెట్టుకొని, ఇగో రాజగోపాల్ రెడ్డి సార్ మాకు చాలా దగ్గర, ఇటువంటి లంగలు అత్తుకోరు ప్రైవేట్ స్కూళ్ళకు రాజగోపాల్ రెడ్డి సహకరిస్తాడు కాబట్టి మా ముఖం వేసుకున్నాం, మా రాజన్న పేరు చెప్పి మాకు అడ్మిషన్లు రారే అని చెప్పేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకొని రాజగోపాల్ రెడ్డి ముఖం పెట్టి. ఇప్పుడు మనమేమో గవర్నమెంట్ స్కూళ్ళకి ఫ్లెక్సీలు పెట్టించిన, నేను గవర్నమెంట్ స్కూల్లో కావాలని మన ఫ్లెక్సీలు పెట్టించాము. ఈయన అట్లా కాదు, గవర్నమెంట్ స్కూల్ దండగా, రాజగోపాల్ రెడ్డి దండగా, ప్రభుత్వం దండగా, ప్రైవేట్ స్కూలే బాగుంది, ఎందుకంటే మేము ప్రైవేట్ స్కూల్ నడిపిస్తున్నాం, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ప్రభుత్వం మాదే అని చెప్పేసి బాజాబ్తా రాయగొట్టి బొమ్మ వేసుకొని అడ్మిషన్ అడుగుతారు. వాళ్ళేమన్నారు, ఏ పూటకో పార్టీలా. ఈయన నిన్న మన దాకా టీఆర్ఎస్లో వంచాడు, ఈయన ఇంతకుముందు బీజేపీలో పోతే బీజేపీలో వేయండు. సో పూటకో పార్టీలో వండుకుంటారు, స్కూళ్ళు బ్రహ్మాండంగా నడుపుకుంటారు. చండూరు పట్టణానికి ప్రైవేట్ స్కూల్ రాకుండా, గవర్నమెంట్ స్కూల్ రాకుండా అడ్డుకుంటారు. నేను ఎప్పటి నుంచో చెప్తుంది ఈ సక్కమైన వాళ్ళ గురించే. సో అడ్డుకుంటారు. ఇప్పుడు మహేష్ గాడ్సే ప్రశ్నిస్తుంటే రాజగోపాల్కి డ్యామేజ్ అవుతుంటే తట్టుకోలేక భయపడి ఇప్పుడు ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్ తెచ్చి తప్ప వీళ్ళు నిజంగా ప్రేమతోని చేసే రకం కాదు. 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ అంత మంచి పని చేయలే. ఇలా మనం వచ్చి నికార్సుగా నిలబడ్డాకనే భయపడి
ఇలా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంది, అడ్మిషన్లు రావాలంటే రాయబడి మొగం పెట్టుకోవాలి. కానీ రాయబడి ఏం చెప్తాడు, లేదు లేదు ప్రైవేట్ స్కూళ్ళలో చదవద్దు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని చెప్పేసి ఈ పద్ధతిని పక్కన పెట్టుకొని చెప్తాడు. ఇగో ఈ పద్ధతిని పక్కన పెట్టుకొని ప్రైవేట్ స్కూళ్ళని పక్కన పెట్టుకొని గవర్నమెంట్ స్కూళ్ళకు గిఫ్ట్లు ఇచ్చుకుంటా పద్ధతి మాటలు చెప్తాడు. ఈయన చండూరు మున్సిపల్ చైర్మన్ ప్రజెంట్. ఇప్పుడు నేను దేవాన్ని చెప్తున్నా దొంగని చేత తాళాలు పెట్టొద్దని. లేదు లేదు దొంగకే తాళం ఇస్తా అంటాను అంటారా. ఇప్పుడు ఉల్లిగడ్డ పొట్టు దులిపి వాడేసినట్టు ఉల్లిగడ్డ పొట్టు దులిపి వాడేస్తాం. 100 కోట్లు సంపాదించుకునేందుకు ప్రైవేట్ స్కూళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటా ఉల్లిగడ్డ పొట్టు ఇట్లా దులిపేసినట్టుగా ఈయనకో 25,000 వానుకో 10,000 వానుకో 15,000 పొరగాళ్ళకి ఇచ్చి నేను పత్తిత్తునమ్మా అని వీడియో చేసుకున్నా సోషల్ మీడియాలో. ఇగో ఇది ఆయన అకౌంట్, ఇప్పుడు ఆయనదే సొంత అకౌంట్లే నేను చూపిస్తాను. నువ్వు పత్తితో ఎప్పుడు కావాలి, ఇటువంటి ప్రైవేట్ స్కూళ్ళను పక్కన జరిపేయాలి, అవసరమైతే వాడిని బడి గవర్నమెంట్కి రాసేయమనాలి, ప్రజాసేవ కోసం పనిచేయమనాలి. బడి నడుపుకుంటా వేల రూపాయల ఫీజు వదిలేసి పేదల రక్తం పీడ్చుకుంటా బతికే దొంగలు తీసుకొచ్చి పక్కన పెట్టుకొని సొంత పార్టీ కార్యకర్త వీళ్ళు ప్రైవేట్ స్కూల్ దళారులు అని చెప్పేసి వీళ్ళ మీద వాట్సాప్ గ్రూప్లో పోస్టులు పెడితే ఏడా వాట్సాప్ గ్రూపులనా కంప్లైంట్ ఇచ్చిన గాడిదోడే అని అడుగుతున్నా నేను. కంప్లైంట్ ఇచ్చిన గాడిద పేరు చెప్పడట. అర్ధరాత్రి పోలీసులు ఆయన ఇంటికి పోడు, రాత్రిళ్ళు పోతారు. ఒకసారి చిన్న కాల్ రికార్డు వినిపిస్తా. మిడ్నైట్లో పోలీసులు వాళ్ళ వ్యవహార శైలి ఎట్టుందని మీకు తెలవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత దుర్మార్గంగా రాజగోపాల్ రెడ్డి బయటికేమో పత్తిత్తు మరలిస్తాడు, రేవంత్ రెడ్డి ముందల లేదంటే కాంగ్రెస్ పార్టీ ముందల తెలంగాణ ప్రజల ముందర నేను పత్తిత్తుని నా అంత సంసారే లేడు, నా అంత అంటారు కదా సత్యహరిచంద్ర దొరకనే అని చెప్తాడు. నిజంగా నువ్వు సత్యహరిచంద్ర అయితే నీ సొంత పార్టీలో నీ వెనకంగా తిరిగే సన్నాసులను పెట్టుకొని నీ సొంత పార్టీ కార్యకర్తల మీద కేసులు పెడితే మరి కళ్ళ కాకులు పొడిచినాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నీకు అన్యాయం చేస్తున్నా ఎగురుతున్నావు కాళ్ళ గజ్జలు కట్టుకొని ఇంత పొడుగు. మరి నువ్వు ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళను ముందర పెట్టి సొంత పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నావు. అంటే ఇప్పుడు ఈ వేణు అనేట ఆయనకు నువ్వు న్యాయం చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు క్వశ్చన్ చేయాలని అర్థం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి ఏమో నీకు అన్యాయం చేసినట్టు ఎగురుతావు, నువ్వు మాత్రం ఇటువంటి దొంగలు పక్కన పెట్టుకొని కష్టపడ్డ కార్యకర్త మాత్రం నువ్వు మోసం చేయొచ్చు. అంటే రేవంత్ రెడ్డి చేస్తున్న సంసారం, ఆయన చేస్తున్న వ్యభిచారం, నువ్వు చేసే సంసారం, ఇది ఎట్లా లెక్క? నీకు మంత్రి పదవి రాకపోతే నీకెంత మండుతుందో సొంత పార్టీ కార్యకర్త ప్రైవేట్ స్కూల్ నడుపుకునేటోడు వచ్చి వాళ్ళని పేదల రక్తం పీల్చుకుంటూ వచ్చి రాజకీయం చేసి వాళ్ళ పరువు తీసుకుంటే వాళ్ళు కూడా రక్తం మరుగుతున్నది తప్ప నువ్వు మంత్రి పదవి కావాలి అని అడగడంలో ఎంత నిజాయితీ ఉందో ఆయన కూడా అంతే నిజాయితీ ఉన్నది. నువ్వు మంచోడైతే ఆయన మంచోడు, నువ్వు లంగవైతే ఆయన కూడా లంగిపోయి ఒప్పుకో మరి ఏదో ఒకటి. నువ్వు ఈ రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి రంగు చూపిస్తానమని ఇగో జరాగడే. ఇప్పుడు మైపాల్ యాదవ్ ఉన్నాడు కదా, వీడియోలు బాగా చేస్తున్నాడు. ఒక్కసారి మా మైపాల్ ఫోన్ చేయాలి. మా మైపాల్ ఫోన్ చేసి ఇప్పుడు నేను అవసరమైతే నేను తీసుకెళ్తా, మా మైపాల్ రావాలి, అసలు దమ్ముంటే తీసుకుంటాను. హలో అన్నా, నమస్తేనే మైపాల్ భాయ్. నమస్తే. నేను మహేష్ మాట్లాడుతున్నా, లైవ్ లో ఉన్నా. అయ్యో చిన్న ఒకటే క్వశ్చన్, ఎక్కువ ఏం లేదు, ఒకటే క్వశ్చన్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు చండూరు పట్టణంలో ఒక కార్యకర్తను వేధిస్తారు. అయ్యో ఫోన్ కట్ చేసింది ఆయనే. మిస్టర్ మైపాల్ యాదవ్ జాగ్రత్త, ఇంకా తెలుసు కదా. ఇప్పుడు నువ్వు కట్ చేసినావు కదా, ప్రజలు చూస్తున్నారు కదా ఎంత ప్యాకేజ్ తీసుకొని పని చేస్తున్నావు, రాజగోపాల్ ఎన్ని పైలు ఇస్తుండు, ఎందుకు రోజు రోజు వీడియోలు కొడుతున్నావు, ఎందుకు డబ్బా పెట్టి ఇట్లా కిందంగా జాకీలు పెట్టి ఎందుకు లేపుతున్నావు అని నాకు తెలుసు. కాకపోతే బీసీపీ డబ్బు ఫోన్ బతకని వదిలిపెడుతున్నా. ఇప్పుడు వీడికి పోయి వీడియో చేయి, నువ్వు మొగను అయితే, నువ్వు మొగ పుట్టుక పుట్టికి పోయి వీడియో చేయి. ఆయన కాంగ్రెసే కదా, బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది, ఏం చేయకు. నువ్వు కాంగ్రెస్ ఉంది జోకుతున్నావు కదా, జోకుపో మరి ఆడిపోయి కాంగ్రెస్ కార్యకర్తనే. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఇగో మళ్ళీ చేస్తా ఆగరే, ఎత్తడేమో. ఇదేనా నేర్చుకున్నది అన్న? ఒక్కటే క్వశ్చన్, ఎక్కువ ఏం లేదు, ఒకటే క్వశ్చన్. ఇప్పుడు నువ్వు లైవ్ లోకి రావాలన్నా వద్దా అనేది
ఆ, అవును లైవ్ లో ఉందని రాష్ట్రంలో రాష్ట్రం ఒక్క నిమిషం ఒక్కటే ప్రశ్న అంటున్నా. మంచిది మంచిది. లైవ్ లోనే ఉంటాం, ఇంకా 10 నిమిషాల తర్వాత చేస్తాడని చూద్దాం. ఇంకా 10 నిమిషాలు కాదు, ఇంకా 30 నిమిషాలు లైవ్ లో ఉంటాం. ఫోన్ చేస్తే మొనగాని సొంత పార్టీ కార్యకర్త ఇట్లా వేధించకుండా. ఇగో ఒకసారి వీడియో చూడండి. ఎందుకు ఈ టార్చర్ పెట్టుడు, ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టుడు కార్యకర్తల్ని అర్ధరాత్రి సమస్యల కోసము మీ మీ స్కూల్లో ఎవరు జాయిన్ కావద్దు అని పెట్టినాను. అంటే మీరు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. మీరు మీ విద్యా సమస్యల కోసము మీ మీ స్కూల్లో ఎవరు జాయిన్ కావద్దు అని పెట్టినాను. ఇప్పుడు కరెక్టే పెట్టింది కదా, తప్పేమని పెట్టిందా? ప్రైవేట్ స్కూల్ నడుపుకునే దళారులు మీరు రాజకీయ నాయకుల బొమ్మలు పెట్టి మా సారు పరువు తీస్తారు. మా రాజగోపాల్ రెడ్డి గారికి మంచి పేరున్నది, పేదల పెన్నిది, పేద ప్రజల కోసం పనిచేస్తాడన్న మంచి పేరున్నది. మీ అసలు దొంగలు లంగలు ప్రైవేట్ స్కూల్ నడుపుకునే వాళ్ళు వచ్చి మా సార్ బొమ్మ పెట్టి మా సార్ పరువు తీసేట్లా? మా సార్ గవర్నమెంట్ స్కూల్ని ఎంకరేజ్ చేస్తున్న ఒప్పుకుంటాం, కానీ ప్రైవేట్ స్కూల్ని నువ్వు మా సార్ బొక్కం పెట్టుకొని అడ్మిషన్ అడిగేది ఎక్కడ అని చెప్పిండు. తప్ప రాజగోపాల్ రెడ్డి ప్రైవేట్ స్కూళ్ళకి అడ్మిషన్లు ఇవ్వమని చెప్తున్నా? ప్రైవేట్ స్కూల్ నడిపియాలి, గవర్నమెంట్ స్కూల్ పూసేయాలని చెప్తుండా? వాళ్ళ నాయకుని మేలు కోరిండు, తప్పు మాట్లాడిండా? రాజగోపాల్ రెడ్డికి మంచి పేరు రావాలని ఆశించిండు. ప్రైవేట్ స్కూల్లో ఎందుకు పెట్టుకోవాలి మా సార్ ఫోటో అడిగిండు? తప్పేందా? నికార్స్ అయిన కార్యకర్త రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి అడిగిండు. రాజగోపాల్ రెడ్డి గారు దయచేసి మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ కావాలి. మీరు ఇన్వాల్వ్ కాకపోతే నేను ఇన్వాల్వ్ అవుతా. నిన్న రాత్రి నేను మిడ్ నైట్లో నేను ఫోన్ చేసిన తర్వాత కానిస్టేబుల్ ఏ ఎదవనా కొడుకు మీకు కేసు పెట్టినా అడిగినా. కేసు పెట్టినోడు పిటిషన్ వాడు వాని పేరు చెప్పాలి కదా. వాడు బయటకు రాడు, నాకు తెలుసు కదా. వాడు రాడు కదా బయటకు. ఒకసారి కాల్ రికార్డు అండి. ఇంట్లో ఉన్నా ఈ నైట్ నాకు కానిస్టేబుల్ 2 పంపించారు అన్న ఇంటికి. నేను ఏం లేదు, ఏమని చెప్పినంటే మీరు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. మీరు మీ విద్యా సమస్యల కోసము మీ మీ స్కూల్లో ఎవరు జాయిన్ కావద్దు అని పెట్టినాను నేను. ఏ స్కూల్? గాంధీ స్కూలా? అది సంజయ్ స్కూల్. సంజయ్ స్కూల్. ఆయన పెద్దగా రాజు సార్ ఫోటో వేసి పెడితే మీరు ఎవరు అధికారం ఉంటే వాళ్ళ ఫోటోలు వేసి పెట్టుకుంటారా? ఇప్పుడు ఆయన ఏమంటుండు? రాజగోపాల్ సార్ అంటుండా, ఆరుతోరు కొడుతుండా? పద్ధతిగా వాళ్ళ సార్కు గౌరవం ఇచ్చుకుంటా వాళ్ళ సార్ని ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. ఇట్లాంటి ప్రైవేట్ స్కూల్ నడుపుకునేటోళ్ళు మా సార్ పేరు వాడొద్దు అంటున్నాడు. తప్ప ఆయన తెలంగాణ పబ్లిక్ స్కూల్ చండూరులో రావాలని ఆయన ఫైట్ చేసిండు రాజగోపాల్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తితోని ప్రైవేట్ స్కూల్ నడుపుకుంటే వాళ్ళు ముఖం పెట్టుకుంటే గవర్నమెంట్ స్కూల్లో ఆయన పరువు పోదా? ఏమండి రాజగోపాల్ రెడ్డి గారు, మీరే ఆలోచన చేయాలి. ఇక పోలీసులు వాళ్ళు ఏం సామాన్ చెప్తే ఒకసారి చూడండి, ఇక్కడ వినిపిస్తారు. జిల్లా కార్యదర్శి. హలో ఒక జిల్లా కార్యదర్శి. అవునండి, మీరు పోలీసులు ఒక మాట చెప్పండి. మీరు జనం కోసం పనిచేస్తారా, నాయకుల కోసం పనిచేస్తారా? మీరు జనం కోసం మాట్లాడతారు, నాయకుల కోసం మాట్లాడతారు అంటున్నాను. ఎవరి కోసం? మీరు ఎవరి కోసం పనిచేస్తారు? మీరు జీతం వరిస్తారు, నాయకులు ఇస్తారా, ప్రజలు ఇస్తారా? ఎవరు? గవర్నమెంట్ అంటే జనం కోసం పనిచేసేది. కరెక్టే. ఇప్పుడు నేను చెప్తాను, సరే నువ్వు గవర్నమెంట్ అడుగుతున్నావు, ఆయన ఏమంటుండే అది అడిగే విధానం ఉంటది, కరెక్ట్ ఉంటది. అవునండి, ఇప్పుడు ఏడబడితే ఆడ పెట్టి మెసేజ్ పెడితే ఆయన వర్గం ఉంటారు, మీరు వర్గం ఉంటారు, కొట్టుకుంటే ప్రజాశాంతికి అయితే ఓల్కరా మీరు అన్నదా గ్రూప్లలో మెసేజ్ మీ డ్యూటీ చూస్తే ఇప్పటికి 100 సార్లు చేసి మీద 100 సార్లు గ్రూప్లలో కామెంట్ చేసి దానికి వచ్చిరా? ఇప్పుడు పిటిషన్ కూడా ఓడి మీకు మన పేరు చెప్పారు. ఓడి పిటిషన్ ఇచ్చి మీకు తీసుకొచ్చి వాడి పేరు ఉంటది కదా. వాడు లంగా దొంగ, వాడు మనిషా కాదా? ఈ రాత్రి ఓడిచ్చిండు మన పేరు తెలాలి కదా. వాడు మనిషి ఇచ్చిండా, పసలు ఇచ్చిండా, ఎవరిచ్చింది పిటిషన్? పిటిషన్ ఎవరు అవునండి, లేకపోయేది
నిలబెట్టకపోతే అదే అది కాదు. ఫస్ట్ వాళ్ళు డబ్బుంటే పట్టుకొని వాళ్ళు ఇచ్చండి. వెళ్ళిపోయారు కానీ అయిపోయిందా? మనం ఫోన్ చేసి నిలదీస్తే ఎవడు ఆడు కేసు పెట్టినోడు ఆ గాడిదోడు. అర్ధరాత్రి వాట్సాప్ గ్రూప్లో ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్కి నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ డెవలప్ కావాలని ఒక కార్యకర్త అడిగిండు. అందరికి పిల్లలు ఉంటారు. పిల్లలు ఉన్నోడు బయటకు పంపుతోడు ఎవడన్నా కేసు పెడతాడా? వానికేగా బెనిఫిట్ జరిగేది. ప్రైవేట్ స్కూల్ బంద్ అయితే ఎవడు పెడతాడు కేసు? ఎవరికైతే నష్టం అవుతుందో వాడు. అంటే ఎవడు పెట్టిన కేసు? ఎవడిచ్చిన పిటిషను? ఎవరికైతే నొప్పి లేస్తుందో వాడిస్తాడు పిటిషన్. వాడు ఫోన్ పోలీస్ స్టేషన్ పోలే, ఇంట్లో వండుకొని వాడు ఫోన్ చేసిండు. వాడు ఓడు వాడు చెప్తే పోలీసులు వచ్చారు అర్ధరాత్రి. నేను అదే అడుగుతున్నా భయ్, నేను అదే ప్రశ్న అడుగుతున్నా. మీకు ఎవడు కేసు పెట్టిండు? ఎవడు పిటిషన్ ఇచ్చిండు? ప్రైవేట్ స్కూల్ నడుపుకునే దొంగనా కొడుకు పెట్టిండా? లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టిండా? ఎవడు పెట్టిండు కేసు? అర్ధరాత్రి సొంత పార్టీ కార్యకర్త ఇంటి మీదకి వచ్చి అరెస్ట్ చేయాలంత అవసరం వచ్చింది. నేను ఫోన్ చేసి నిలదీస్తే మీరు వెళ్ళిపోవడం ఏంది? లేడా ఎమ్మెల్యే? అదే ఓపెన్గా చెప్పు రాఘవరెడ్డి గారు, మీకు దమ్ముంటే మీరు ఎక్కడికంటే అక్కడ రమ్మంటే నేను వస్తా. ఏడంటే అడగ ఇంటర్వ్యూది. నేను అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పు. ఇలా విషయంలో 30 నిమిషాలే సమయం. 30 నిమిషాలు మొత్తం క్లోజ్ చేద్దాం ఇంక ఇష్యూని. ఎందుకంటే వాస్తవానికి రాఘవరెడ్డి అంటే నాకు గౌరవం ఉన్నది. అది మీరు మీకు అర్థం కావట్లేదు. గొర్రె సూపులకు ఒకటే సూపు చూస్తారు నన్ను, కానీ నాకు గౌరవం ఉన్నది. సరే బీజేపీలో ఉన్నప్పుడు పని చేసినప్పుడు ఇంకోటి గౌరవం ఉన్నది. కానీ ఇట్లాంటి దొంగల్ని పక్కన పెట్టుకోవడం వల్లే నాకు ఇంకిత రోజంత ఇది చేస్తా ఉన్నా. ఎందుకంటే పేద ప్రజల కోసం మంచి చేసేటువంటి పక్కన పెట్టుకోవాలి. పేదల్ని రక్తం పిడిచేటువంటి పక్కన పెట్టుకొని రాజకీయం చేసి నన్ను తిరుగుతారు. బరాబర్ తిరుగుతా పేద ప్రజల కోసం. నేను పుట్టిన పేదోని పుట్టుక పుట్టినా, నేయ లెక్క మీ తాత లెక్క మా ముతాతలు చంపాయలేదు. పేద ప్రజల కోసం బరాబర్గా తిడతా. ఇట్లా వీళ్ళని పక్కన పెట్టుకున్న రోజు తిడతా. ఇట్లాంటి కార్యకర్తలు కాపాడుకో, నీకు పనికొస్తారు రేపు భవిష్యత్తులో. ఇటువంటి కార్యకర్తలు నీ రాజకీయ ఎదుగుదలకు పనికొస్తారు. నీ జెండాలు మోసేది వాళ్ళే, నీ బ్యానర్లు కట్టేది వాళ్ళే, నిన్ను పెద్ద చేసింది వాళ్ళే. ఇటువంటి దొంగలు పెద్ద చేశారా నిన్ను? 2.5 సంవత్సరాలు అవుతుంది అమ్మి ఇవ్వడానికి కేసు పెట్టవాను. ఆయన మీద కేసు పెట్టాను, ఎడబెడతాడు, ఎవరికి తమ్ముతాడు? మహేష్ గాడ్సే మా ప్రైవేట్ స్కూళ్ళ పైన యుద్ధం చేస్తుండు అని అన్నదమ్ములలో ఎవరు పెట్టాను? దమ్మున్నాడు చూస్తా. కేసు పెట్టమని ఫైల్ చేయని చెప్తున్నాను నేను. ఇగో మహేష్ గాడ్సే మా పరువు నాశనం చేస్తుండు, మా ప్రైవేట్ స్కూళ్ళ పైన పడుతుండు, మమ్మల్ని లత్కోరు దంద చేయకుండా ఆపుతుండు, చండూరు దోసుకోకుండా అడ్డుకుంటాను చెప్పాను. కేసు దమ్మున్నాడు అంటే ఇద్దరు ఇట్లా లోటు పెట్టాను. కార్యకర్త అలక దొరికినారు. రాజగోపాల్ గారు మీకు డిమాండే చెప్తున్నా, రిక్వెస్ట్ లేవు. కార్యకర్తల కోసం మీరు పని చేసుకోరు, తప్పలేదు. కార్యకర్తలను కాపాడుకోరు, తప్పలేదు. ప్రజల కోసం సేవ చేస్తున్నట్టు నటించుడు తప్పలేదు. రాజకీయం చేయరు తప్పలేదు. పైసలు వంచుడు తప్పలేదు. కానీ ప్రైవేట్ స్కూల్ నడిపే లంగల్ని దొంగల్ని పక్కన పెట్టుకున్నంత వరకు మీకు ఇదే గౌరవం ఇస్తాను నేను. ఇంతకు మించిన గౌరవం జాంతానై. మీకు గౌరవం ఇవ్వాలి, మీకు మర్యాద ఇవ్వాలి, మిమ్మల్ని ఎమ్మెల్యేగా నేను గుర్తించాలంటే మొదలు ఫస్ట్ లంగల్ని దొంగలు పక్కన జరపాలి. జరపనంత వరకు నీ పతనం చండూరుకి వెళ్ళే మొదలైతే అది నాతోనే మొదలవుతుంది. రేపు 2029 ఎన్నికల్లో నీ పతనం, నీ గద్దె దిగడం, నీ గద్దెనెక్కడం వీళ్ళతోనే అవుతుంది. వాళ్ళు ఎన్ని రోజులు నీ పక్కన ఉంటే అన్ని రోజులు పెద్ద అయితే ఉంటావు, నువ్వు కిందికి అయితే ఉంటావు. ప్రజలు, పేద ప్రజలు 40-50 వేలు ఇవనయ్యా జాగిరి పోయి రక్తం పీడ్చుక తింటారు. పోలీసులకు పోయిస్తారు. చేయరి నా ఆఫీస్ అడ్రస్ ఇస్తారా అమ్మ? ఏ పోలీసులు వస్తాడో కేసు పెట్టమను. కేసు పెట్టి నన్ను తీసుకుపోని చూపిస్తా తర్వాత. అప్పుడు ఉంటుంది అసలు అయింది లెక్క. ఇది ఇట్లుంటుంది రౌడిజం అంటే. ఇప్పుడు అరెస్టులు అంటే, అక్రమ కేసులు అంటే సొంత పార్టీ కార్యకర్తల మీద ఇంకా పత్తిత్తు లెక్క చెప్తాడు. మళ్ళా రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి నాకు నిధి ఇస్తలేడు, రేవంత్ రెడ్డి నాకు అది ఇస్తలేడు, రేవంత్ రెడ్డి నాకు మంత్రి ఇస్తలేడు, రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే నెక్స్ట్ నేను ముఖ్యమంత్రి అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళేమనాలి? ఆయన ఏమనాలి? రాజగోపాల్ రెడ్డి నువ్వు నన్ను దేకపోతే, నువ్వు నన్ను పట్టించుకోకపోతే, నువ్వు మా కార్యకర్త పట్టించుకోకపోతే నిన్ను కూడా శంకరగిరి మాన్యాల వంతో నాలుగు కూడా ఛాలెంజ్ చేయాలనా? నువ్వు రేవంత్ రెడ్డి మీద ఛాలెంజ్ చేసినట్టు ఇప్పుడు వేణు అనే పిల్లగాడి మీద ఛాలెంజ్ చేయాలనా? చెప్పు మరి.
నీకు ఒక అంటే నువ్వు దమ్మున్నోని మేము దమ్ములేనువా? నీ అందుకే నేను దమ్మున్నోని కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తున్నా. వీళ్ళని పక్కన పెట్టుకున్న రోజులు నీ పతనం కాకపోతే చూసుకో. 2029 మన ఇద్దరం నువ్వు అనేది తెలుస్తుంది, లోకం చూస్తా కదా అప్పుడు. అది కథ. ఎక్స్ఎంఎల్కి సిద్ధం అయిపో నువ్వు. ఎక్స్ఎంఎల్ పక్క నువ్వు బాండ్ పేపర్ ఇవ్వమంటే బాండ్ పేపర్ సంతకం పెడతా. బాండ్ పేపర్ సంతకం పెట్టుకో. ఒకవేళ 2029లో నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా, నువ్వు రాజకీయ, నేను గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం అయిపోతుంది. ఇక చూసుకుందాం అడ్డ కూడా ఛాలెంజ్. మా ప్రజలు కదా ఓటేసేది. మా ప్రజలు పైసలు తీసుకున్నా నువ్వు 1000 కోట్లు వచ్చినా ఎట్లా నేను ఓడగొట్టాలో నేను చూసుకుంటుందా సంగతి. ఇట్లాంటి లంగాల్ని దొంగల్ని పగట్టుకుంటే వదిలిపెడతామా? ఇది ఇక బాలకృష్ణ పంచాయతీ ఇంతవరకు ఉంది. ఆయన కింగ్ అయింది, ఇప్పుడు ఈయన కింగ్ అవుతాడు. అందరూ అంతే. ఫస్ట్ మనం మారాలి. మనం మారి అప్పుడు మందికి నిధులు చెప్పాలి. ఉక్కుపాదము సొంత పార్టీ కార్యకర్త మీద నిన్న మా శ్యామన్న మాట్లాడాడు, మీనాం శ్యామ్. ఏడ చూడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ లొల్లి ఉన్నది. ఈ సగం సగం బీజేపీలో దుంకొచ్చిన వాళ్ళు, టీడీపీలో దుంకొచ్చిన వాళ్ళు, బీఆర్ఎల్ దుంకొచ్చిన వాళ్ళు. ఆయా నియోజకవర్గాల్లో ఈ పార్టీ మారినోడు, పార్టీలు అధికారం ఉన్నోడు వీళ్ళంతా కలిసి సొంత పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేపిస్తారు, కేసులు పెడుతున్నారు. సొంత పార్టీ కాంగ్రెసే, మళ్ళీ కాండువా కాంగ్రెసే, పుట్టిన కాంచి కాంగ్రెసే. ఎందుకు? ఈ దొంగల్ని లంగల్ని పార్టీలు చేసుకోవడం వల్ల. అంటే అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలని కేసులు పెడుతున్నారు. సన్మానం అనమాట అది మనందరికీ సన్మానం.